హలో ఫ్రెండ్స్, ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్డే ఉంది. దానికి సంబంధించి రెండు మంచి సినిమాలు అయితే తను అనౌన్స్ చేసిండు. ఫస్ట్ ఏంటంటే ఇది మనం చూసుకోవచ్చు అనమాట. కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే, SVC 9 అని చెప్పి 59 అని చెప్పి ఒక సినిమా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట. దాని కింద ఫన్నీ మీమ్స్, అన్న నీది నువ్వే కోసుకుంటావు, అన్న నెత్తురు నీదైంది, నీకు ఇలాంటి సినిమాలు సెట్ కావన్నా అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే VD14 అని చెప్పి ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఇది కూడా చాలా మంది ఫన్నీ ట్రోల్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి సినిమాలు విజయ్ దేవరకొండకి సెట్ కావు, ఎందుకు తీస్తుండో, ఫ్లాప్ అయితే అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ముందైతే మనం ఈ పోస్టర్స్ ని బ్రేక్ డౌన్ చేద్దాం అనమాట. చేసిన తర్వాత క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది విజయ్ దేవరకొండ అన్న ఏమి నమ్మి ఇంత సాహసం చేస్తుండో, ఏమి నమ్మి ఇలాంటి సినిమాలు చేస్తుండో అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ముందు చూడండి ఫ్రెండ్స్, కత్తి పట్టుకుంది విజయ్ దేవరకొండ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ కత్తి చూడండి మొత్తం నెత్తురుందనమాట, సగం కత్తి ఉంది, మొండి కత్తి అని చెప్పుకోవచ్చు. అరవింద సమేత వీరలాగోలు అందుకు కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అనేటటువంటిది. కత్తి నాదే అని అంటే తన వాళ్ళతో తను యుద్ధం చేయబోతున్నాను. తన కత్తి పట్టుకొని నెత్తురు నాదే అంటే ఏంటి, తన నెత్తురు దానికి పూసుకోవాలా, తన వాళ్ళతో తను ఒక యుద్ధం చేయబడుతుంది. కాబట్టి ఆ యుద్ధం కూడా నాతోనే వాళ్ళు చేయబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. మంచి ఫ్యాక్షన్ యాక్షన్ సినిమా అని చెప్పి మనమైతే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది అనేటటువంటిది ఏంటంటే ఈ సినిమా కూడా చాలా కష్టం అని చెప్పి అంటున్నారు. కానీ ఈ సినిమా తీసేది అల్లటప్ప డైరెక్టర్ కాదనమాట. అశోకవనంలో అర్జున కళ్యాణం, రాజా గారు రాణి గారు అనేటటువంటి ఒక సినిమాలు ఉన్నాయి అనమాట. రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చూడకపోతే వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకటి విశ్వక్సేన్, ఇంకో యాక్టర్ అనమాట. సేమ్ డైరెక్టర్. ఆ సినిమా ఏ డైరెక్టర్ అయితే తీసిండో అదే డైరెక్టర్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. మాక్సిమం ఈ డైరెక్టర్ అయితే 100% డిసప్పాయింట్ చేయడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన రవి కిరణ్ కోలా అనమాట. హైలైట్ ఉంటుంది తను తీసేటటువంటిది. విశ్వక్సేన్ మీద ఉన్నటువంటి హేట్ అంతా పోయింది అనమాట. ఈ రెండు సినిమాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ సినిమా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు 100% పెరుగుతాయని చెప్పి నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే VD14 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంట. అంటే శపించబడినటువంటి ఒక ప్రదేశం ఒకలాంటిదని చెప్పుకోవచ్చు. ఆయన లెజెండ్ గా అవతరించిండు అనేటటువంటి అర్థాలు వస్తున్నాయి అనమాట. జాగ్రత్తగా చూడండి. లైక్ ఒక చక్రవర్తి, ఒక వీరులాగా ఉన్నమాట. మనకి గుర్రం యొక్క తెలుసు కదా. సో గుర్రం 4 కాళ్ళు కింద ఉన్నాయనంటే ఆయన నార్మల్ గా చనిపోయినండి. ఒక్క కాలు పైన ఉందంటే ఆయన యుద్ధంలో చనిపోయిన అనేటటువంటిది క్లారిటీగా మనం చాలా సార్లు చదువుకున్నాం. ఒకసారి ఈ గుర్రాన్ని అబ్జర్వ్ చేయండి. 3 కాళ్ళు కింద ఉన్నాయి, ఒక కాలు అయితే పైకి ఎత్తుంది అనమాట. అంటే ఒక లెజెండ్ యొక్క డ్రామాని మనకు విజయ్ దేవరకొండ చూపించబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది తీసేటటువంటి డైరెక్టర్ తెలిస్తే మీకు మట్టికి ఖచ్చితంగా దిమ్మ తిరిగింది ఫ్రెండ్స్. ఆయన మన శ్యామ్ సింగరాయ్ తీసినటువంటి డైరెక్టర్. అసలు శ్యామ్ సింగరాయ్ లాక్డౌన్ తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో నేను స్పెషల్ గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన రాహుల్ అనమాట, డైరెక్టర్ రాహుల్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మంచి గట్టి డైరెక్టర్లతో మంచి సినిమాలు అయితే తీసేటటువంటి ప్రయత్నం మన విజయ్ దేవరకొండ చేస్తుండో. దీని అయితే మనం డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. దీని అయితే మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలన్నమాట. సో చాలా మంది ఈ సినిమాలు సెట్ కావు, మళ్ళీ ఫ్లాప్ అయితే అది అంటున్నారనే కానీ ప్రతిసారి ప్రతి ఓడు ఓడిపోడు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నిలబెట్టుకోవడంలోనే వాళ్ళ దమ్ము ఉంటుంది. విజయ్ దేవరకొండకి ఫస్ట్ లోనే మంచి కలిసి వచ్చింది, దాన్ని నిలబెట్టుకోలేకపోయిండు. ఆ యాటిట్యూడ్ తో ఉండొచ్చు ఫ్రెండ్స్. యాటిట్యూడ్ ఉండాలి కానీ యాటిట్యూడ్ మాత్రమే ఉండకూడదు, దాంతో పాటు యాక్టింగ్ కూడా ఉండాలన్నమాట. ఆ యాక్టింగ్ అయితే తను ఇంప్రూవ్ చేసుకోండి. ఈ విధమైనటువంటి సినిమాలతో యూనిక్ కాన్సెప్ట్స్ వస్తే మటుకి ఖచ్చితంగా హిట్ కొడతాడు అనేటటువంటిది నా 100% నమ్మకం అనమాట. సో ఇవన్నీ కూడా పాతకాలంలో జరిగినటువంటి ఇన్స్పైర్ గా తీసుకునేటటువంటి తీసేటటువంటి సినిమాలు అంటారు. రెండింటికి కూడా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఏమాత్రం మిస్ అవ్వకుండా గట్టి జాగ్రత్త పడతారని చెప్పి నేనైతే 100% అనుకున్నా. మీకే విధంగా అనిపించిన ఈ పోస్టర్స్ ఈసారన్నా విజయ్ దేవరకొండ హిట్ కొట్టడా అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మన కన్నప్ప మూవీ షూటింగ్ కి ప్రభాస్ అన్న ఎంటర్ అయ్యిండు అనేటటువంటిది తన కాలు పోస్టర్ అయితే పెట్టారనమాట. నాకైతే ఇది కూడా వేరే లెవెల్ అనిపించింది. అంటే ఇక ప్రభాస్ అన్న కూడా ఈ సినిమాలో నటించబోతుండు కాబట్టి ఇక సినిమా ఆట ఉంటుంది అనమాట. భక్త కన్నప్ప సినిమా కోసం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ విధంగా 3 సినిమాలు ఉండే గట్టి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ 3 పోస్టర్లు మీకు ఏ విధంగా నచ్చింది, ఏ సినిమా కోసం మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉంటాను.